హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు మై ఛానల్ లెట్స్ ఆస్క్ యూనివర్స్. సో ఈరోజు వీడియో వచ్చేసి పైల్ రీడింగ్ అండి. సో నేను 2 పైల్స్ పెడతాను. సో మీరు ఏదో ఒక పైల్ సెలెక్ట్ చేసుకోవాలి అండ్ మీ ఇంట్యూషన్ యూజ్ చేసి మీకు ఏ పైల్ అయితే మీరు చూడాలనుకుంటున్నారు రీడింగ్ అనేది చూస్ చేసుకొని రీడింగ్ చూడండి. రీడింగ్ వచ్చేసి మీ రిలేషన్షిప్ కమింగ్ డేస్లో ఎలా ఉండబోతుంది అని చెప్పి. ఓకే, సో పైల్స్ పెట్టేస్తాను. పైల్స్ పెట్టేశాక మీరు పైల్స్ సెలెక్ట్ చేసుకోండి అండ్ మీ రిలేషన్షిప్లో కమింగ్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ఓకే, సో దిస్ ఈస్ ద ఫస్ట్ పైల్ అండ్ దిస్ ఈస్ ద సెకండ్ పైల్. ఓకే ఓకే, ఇది వచ్చేసి పైల్ 1, ఇది వచ్చేసి పైల్ 2. సో మీ ఇంట్యూషన్ యూజ్ చేసి లైక్ మీ మనసు ఏది చూస్ చేసుకోవాలి, పైల్ 1 చూస్ చేసుకోవాలా, పైల్ 2 చూస్ చేసుకోవాలా, ఒక 10 సెకండ్స్ ఆలోచించి మీకు ఏ పైల్ అయితే మీకు మీ మనసు చెప్తుందో అది చూస్ చేసుకొని దాని ప్రకారంగా రీడింగ్ చూడండి. ఓకేనా? సో ఇప్పుడు మనము రీడింగ్లోకి వెళ్ళిపోదాము. పైల్ 1, ఇప్పుడు పైల్ 1 చూద్దాము. సో పైల్ 1కి మీకు ఏమొచ్చిందో చూద్దాం. ఫస్ట్ పైల్ 1 ది మెజిషియన్. ఓకే, అండ్ ద పైల్ 2 ద లవర్స్. ఓకే, సో ఫస్ట్ పైల్ 1 రీడింగ్ చూద్దాం, తర్వాత పైల్ 2 రీడింగ్ చూద్దాం. ఓకే, సో పైల్ 2 రీడింగ్ నేను ఇక్కడ పెడుతున్నాను. పైల్ 1 రీడింగ్ చూద్దాం. సో యూనివర్స్, ప్లీజ్ టెల్ మీ వాట్ ఈస్ ద అవుట్కమ్ కమింగ్ డేస్ ఫర్ పైల్ 1. సో పైల్ 1 వాళ్ళకి కమింగ్ ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది రిలేషన్షిప్లో. వాట్ ఈస్ ద అవుట్కమ్ ఫర్ pile 1 in the relationship for coming future? Please tell me, universe. Queen of Swords, 7 of Swords, 2 of Pentacles, Queen of Wands. ఓకే, సో పైల్ 2 వాళ్ళకి ఏంటి అంటే ఫస్ట్ మీరు సెలెక్ట్ చేసుకున్న కార్డే ద మెజిషియన్. సో ఇక్కడ మెజిషియన్ అంటే ఏంటి అంటే మెజిషియన్కి చాలా ఇంట్యూషన్ పవర్ ఉంటుంది. లైక్ మీ ఇంట్యూషన్ మీకు చెప్తుంది అనమాట ఏం చేయాలి ఏం చేయకూడదు అని చెప్పి. అండ్ అలాగే మీకు ఏం చేయాలన్నా మీ దగ్గర రిసోర్సెస్ అన్నీ ఉంటాయి. లైక్ మీరు ఏం చేయాలి అనుకున్నా ఆ టైంకి మీరు ఏం చేయాలనుకుంటున్నారో అది చేయగలుగుతారు. అంత స్టామినా మీకు ఉంటుంది ఫస్ట్ థింగ్ మెజిషియన్. సో ఈ పైల్ తీసుకున్నారంటేనే మీకు ఆ స్టామినా ఉంది అండ్ మీకు మీరంతటా మీరు డెసిషన్ తీసుకునే అంత కేపబిలిటీ మీకు ఉందన్నమాట. హార్డ్ వర్క్ చేసే అంత కేపబిలిటీ మీకు ఉంది. సో ఇప్పుడు రీడింగ్లోకి వెళ్తే ఏంటంటే మీరు రిలేషన్షిప్లో చాలా ఇంటెలెక్చువల్గా ఆలోచిస్తారు, ఇంటెలెక్చువల్గా ఉండబోతున్నారు కమింగ్ ఫ్యూచర్లో. బికాస్ మీకు ఎక్కడో చీటింగ్ జరుగుతుందేమో అన్న భయాలు ఉంటాయి. మీరు ఎందుకో 2 విషయాల్లో జగుల్ అవుతూ ఉంటారు. అందుకనే మీరు కొంచెం ప్రాక్టికల్గా ఆలోచిస్తారు అండ్ అవుట్కమ్ని చాలా మేనిఫెస్ట్ చేస్తుంటారు. ఇంట్యూషన్ యూజ్ చేసి నాకు ఇలా జరగాలి అలా జరగాలి అని మీరు మేనిఫెస్ట్ చేస్తుంటారు అండ్ చాలా ఫోకస్డ్గా ఉంటారు. మీరు అనుకున్నది సాధించడానికి మీరు ఎంత హార్డ్ వర్క్ అయినా చేస్తారు అండ్ ఎండ్ ఆఫ్ ది డే మీకు సక్సెస్ ఉంటుంది. ద వరల్డ్ అంటేనే ఎండ్ ఆఫ్ ద సైకిల్స్ అండ్ ద న్యూ బిగినింగ్. సో మీరు ఏదైతే కావాలి అనుకుంటున్నారో దానికోసం మీరు ఎంతైనా కష్టపడతారు. అంత కష్టపడి ఇంటెలెక్చువల్గా ఆలోచించి ప్రాక్టికల్గా మీరు ముందే జరగబోయే చీటింగ్ని, ముందే జరగబోయే మోసాన్ని పసిగట్టి ఒక ప్రాపర్గా ఒక బ్యాలెన్స్ తీసుకొస్తారనమాట లైఫ్లో. సో దట్ మీరు అంత ఫోకస్డ్గా ఉంటారు కాబట్టే మీకు సక్సెస్ ఉంటుంది. సో రిలేషన్షిప్లో మీరు ప్రజెంట్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు అనుకుంటే కనుక మీరు భయపడాల్సిన అవసరం ఏం లేదు. మీరు మేనిఫెస్ట్ చేసుకోండి కరెక్ట్గా మీకు ఏం కావాలి, ఏం జరిగితే మీరు హ్యాపీగా ఉంటారు అని చెప్పి ప్రాక్టికల్గా ఆలోచిస్తూ ఒక బ్యాలెన్స్ తీసుకురండి సిచ్యువేషన్లో. బ్యాలెన్స్ తీసుకొస్తే కనుక డెఫినెట్గా మీకు సక్సెస్ ఉంటుంది. ఓకే, అండ్ ఓవరాల్లీ మీకు గైడెన్స్ చూద్దాం యూనివర్స్ నుంచి. యూనివర్స్, ప్లీజ్ టెల్ మీ ద గైడెన్స్ ఫర్ pile 1. Please tell me the guidance for pile 1. 2 of Swords, Page of Pentacles,
అండ్ 10 ఆఫ్ వాండ్స్. ఓకే. సో ఇక్కడ గైడెన్స్ ఏంటి అంటే, మీరు ఏ డెసిషన్ తీసుకోవాలో తెలియక కన్‌ఫ్యూజన్‌లో ఉంటారు. సో అలా కన్‌ఫ్యూజన్‌లో ఉండకుండా, బర్డెన్‌గా ఫీల్ అవ్వకుండా ఒక స్టెప్ ముందుకేయాలి. మీకు రిలేషన్‌షిప్‌లో సక్సెస్ కావాలి, హ్యాపీ బాండింగ్ క్రియేట్ అవ్వాలి అనుకుంటే, మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేస్తున్నారో దానికోసం ఒక స్టెప్ ఫార్వర్డ్ తీసుకొని ముందుకెళ్తే మీకు సక్సెస్ ఉంటుంది. సో యూనివర్స్ గైడెన్స్ ఈస్ కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. మీరు ఏది కావాలో మీరు ఒక క్లారిటీ తెచ్చుకోండి. అండ్ బర్డెన్‌గా ఫీల్ అవ్వకుండా ఒక స్టెప్ ముందుకేయాలి. సో ముందుకేస్తే మీరు అనుకున్న మేనిఫెస్టేషన్, మీరు అనుకున్నది జరగాలనుకుంది జరుగుతుంది. ఓకే. సో దిస్ ఈజ్ వాట్ ఫర్ పైల్ 1 రీడింగ్ అండి. సో పైల్ 1 ఎవరైతే చూస్ చేసుకున్నారో వాళ్ళ రీడింగ్ ఇది. ఓకే. అండ్ ఇప్పుడు సెకండ్ పైల్ 2కి వెళ్ళిపోదాము. పైల్ 2 రీడింగ్ ఏంటో చూద్దాం. ఓకే. సో పైల్ 2 రీడింగ్ చూద్దాం. Universe, please tell me how will be the future outcome for pile 2 people in relationship. సో రిలేషన్షిప్లో ఫ్యూచర్ అవుట్కమ్ ఎలా ఉండబోతుంది పైల్ 2 వాళ్ళకి, పైల్ 2 చూస్ చేసుకున్న వాళ్ళకి నియర్ ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది. 7 ఆఫ్ కప్స్, 10 ఆఫ్ వాండ్స్, 4 ఆఫ్ స్వర్డ్స్ అండ్ నైట్ ఆఫ్ స్వర్డ్స్. ఓకే. సో ఇక్కడ పైల్ 2 వాళ్ళకి మీరు చూస్ చేసుకున్న కార్డ్ వచ్చేసి ద లవర్స్. లవర్స్ అంటేనే చాలా చాలా ప్రేమ ఉన్నట్టు. మీ రిలేషన్షిప్లో ఒకళ్ళంటే ఒకరికి చాలా ప్రేమ ఉంది. అండ్ ఒకళ్ళంటే ఒకరికి చాలా ఇష్టం ఉంది. ఓకే. సో ఇష్టం ఉండడం వల్ల ఈ రిలేషన్షిప్లో మీరు ఆబ్వియస్గా మీకు ఒక మంచి సక్సెస్ అయితే వస్తుంది. బట్ ఇక్కడ రీడింగ్ ఎలా వస్తుంది అంటే, మీకు కొన్ని ఆపర్చునిటీస్ వస్తాయి, కొన్ని డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆప్షన్స్ వస్తాయన్నమాట. ఈ కమింగ్ ఫ్యూచర్లో ఈ రిలేషన్షిప్లో కొన్ని అబ్స్టెకల్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మీకు కొన్ని చాయిసెస్, కొన్ని ఆప్షన్స్ మీ ముందుకు రావడం వల్ల ఏంటి అంటే మీరు చాలా బర్డెన్గా ఫీల్ అవుతారు. ఏం చేయాలో అర్థం కాదు, మీకు బ్యాక్ స్టాబింగ్ జరిగిందేమో అని భయపడతారు. సో మీరు ఒక రెస్ట్ మోడ్లోకి వెళ్ళిపోతారనమాట. బేసిక్గా మీకు ఇన్ని ఆప్షన్స్ ఉన్నప్పుడు ఏది చూస్ చేసుకోవాలో తెలియక చాలా భారంగా నేను ఏం చేయలేను ఇంకా అని చెప్పి అంత పెయిన్ తోటి మీరు ఏం చేయకుండా రెస్ట్ మోడ్లో ఉంటారు. బట్ మీరు ఒక యాక్షన్ తీసుకోవాలి. యాక్షన్ తీసుకుంటే మీరు కావాలనుకున్న లవ్, మీరు కావాలనుకున్న సక్సెస్ మీకు ఉంటుంది. సో ఈ రిలేషన్షిప్లో ఏంటి అంటే, ఒక స్టెబిలిటీ రావాలి అంటే మీరు ఆప్షన్ కరెక్ట్గా చూస్ చేసుకొని ముందుకెళ్ళాలి. ఓకే. సో అదనమాట రీడింగ్. అండ్ చూద్దాం యూనివర్స్ ఇంకేం మెసేజెస్ ఇస్తారో మీకు పైల్ 2 వాళ్ళకి. యూనివర్స్, ప్లీజ్ టెల్ మీ what are the other messages for pile 2. Ace of swords, 3 of swords, the chariot and 2 of pentacles. ఓకే. సో ఇక్కడ ఏంటి అంటే మీరు ఒక యాక్షన్ తీసుకోవాలి. యాక్షన్ తీసుకుంటే కనుక మీకు ఏదైతే హార్ట్ బ్రోక్ ఉందో, మీరు దేనికోసం అయితే జగులు అవుతున్నారో, ఇన్ని ఆప్షన్స్లో ఏది చూస్ చేసుకోవాలో తెలియక జగులు అవుతున్నారో, ఒక యాక్షన్ తీసుకుంటే కనుక మీకు ఒక సక్సెస్ ఉంటుంది. ఓకే. సో ఆ ఆప్షన్స్ ఏదైనా అయి ఉండొచ్చు. రిలేషన్షిప్లో మీకు వేరే మ్యాచెస్ చూస్తుండే ఆప్షన్స్ వచ్చి ఉండొచ్చు, లేకపోతే వేరే పర్సన్స్ వచ్చి మీకు ప్రపోజ్ చేయడం అట్లాంటిది అయి ఉండొచ్చు. సో మీరున్న కరెంట్ రిలేషన్షిప్ కంటిన్యూ చేయాలా, లేకపోతే ఏం వేరే ఆప్షన్స్ చూస్ చేసుకోవాలా అనే ఒక జగుల్ మూమెంట్స్ అనేవి మీకు వస్తాయి అనమాట. బట్ మీరు కరెక్ట్గా ఆలోచించి యాక్షన్ తీసుకుంటే కనుక మీకు డెఫినెట్గా సక్సెస్ ఉంటుంది. సో ఇప్పుడు కరెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఏంటి అంటే, మీరు ప్రాపర్ డెసిషన్ తీసుకోవాలి. డెసిషన్ తీసుకుంటే కనుక మీకు సక్సెస్ వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరేమైనా కరెంట్ సిచ్యువేషన్లో, కరెంట్ రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారనుకున్నా కూడా, మీరు ఏ డెసిషన్ తీసుకుంటే మీ రిలేషన్షిప్ సక్సెస్ అవుతుంది అనేది ప్రాపర్గా ఆలోచించి
యాక్షన్ తీసుకుంటే మీకు ఈ పెయిన్ అనేది ఉండదు. ఓకే. పెయిన్ అనేది పోయి మీకు సక్సెస్ వస్తుంది. ఈ జగ్గల్ అనే సినారియో ఏదైతే ఉందో ఆ జగ్గల్ సిచ్యువేషన్ నుంచి మీరు బయటపడతారు. సో దట్ మీకు సక్సెస్ వస్తుంది. లవర్స్ అంటేనే సక్సెస్. రిలేషన్‌షిప్‌లో సక్సెస్ వస్తుంది. సో ఆ సక్సెస్ కావాలి అంటే ఆబ్వియస్‌గా కొన్ని స్ట్రగుల్స్ అయితే మీకుంటాయి. కొన్ని ఆప్షన్స్ రావడం వల్ల ఆ స్ట్రగుల్స్ వస్తాయి. సో ఆ స్ట్రగుల్స్ మీరు పోగొట్టుకోవాలంటే మీరు ప్రాపర్‌గా యాక్షన్ తీసుకోవాలి. న్యూ బిగినింగ్స్ చేయాలి. న్యూ వేలో రిలేషన్‌షిప్‌ని స్టార్ట్ చేయాలి. జగ్గులు అవ్వకుండా. అప్పుడు మీకు సక్సెస్ వస్తుంది. ఓకే. సో చూద్దాం యూనివర్స్ గైడెన్స్ ఏంటో మీకోసం. యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ వాట్ ఈస్ ద గైడెన్స్ ఫర్ pile 2 పీపుల్. What is the guidance for pile 2 people? Seven of Swords, Queen of Swords, Two of Swords, and Eight of Wands. సో గైడెన్స్ ఏంటి అంటే మీకు ఏదైతే డిస్టర్బెన్సెస్ అయ్యాయో, ఏదైతే పెయిన్ మీకు కాజ్ చేసిందో ఆ పెయిన్ నుంచి మీరు బయటపడాలి. మీకు ఏదైతే కన్ఫ్యూజన్ ఉందో చాలా ఆప్షన్స్ వల్ల మీరు జగల్ అవ్వడం వల్ల ఏది చాయిస్ ఏది తీసుకుంటే బెటర్ అవుతుంది, నా ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనే కన్ఫ్యూజన్స్ నుంచి మీరు బయటకొచ్చి ఒక ప్రిసైజ్ వేలో ప్రాక్టికల్గా ఆలోచించి కమ్యూనికేట్ చేయాలి. మీ రిలేషన్షిప్లో మెయిన్ కావాల్సింది ఏంటంటే కమ్యూనికేషన్ వస్తే మీకు అవుట్కమ్ బాగుంటుంది. బికాస్ లవర్స్ అంటేనే సక్సెస్ రిలేషన్షిప్లో. సో ఇక్కడ గైడెన్స్ ఏం చెప్తున్నారంటే యూనివర్స్, మీకు ఏదైతే చీటింగ్ డిస్టర్బెన్సెస్ అయ్యాయో అవన్నిటినీ ఓవర్కమ్ చేసి ప్రాక్టికల్గా ఆలోచించి ఏ డెసిషన్ తీసుకుంటే మంచిది, కన్ఫ్యూజన్లో ఉండకుండా ఏ డెసిషన్ తీసుకుంటే నా ఫ్యూచర్ బాగుంటుంది, రిలేషన్షిప్ సక్సెస్ అవుతుంది అని ప్రాక్టికల్గా ఆలోచించుకుంటూ కమ్యూనికేట్ చేయమని చెప్తున్నారు. యూనివర్స్ ఏంటి అంటే మీరు ఎంత కమ్యూనికేట్ చేస్తే మీ రిలేషన్షిప్ అంత గ్రోత్ వస్తుంది అని చెప్తున్నారు. ఓకే. సో చూద్దాం ఫైనల్ అవుట్పుట్ ఏంటో. యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ ఫైనల్ అవుట్కమ్ ఫర్ దిస్ pile 2 people. ఫైనల్ అవుట్కమ్ చెప్పండి యూనివర్స్. ఎవరైతే pile 2 చూస్ చేసుకున్నారో అవుట్కమ్ చెప్పండి యూనివర్స్. 7 of Pentacles, the Devil, Hanged Man, and Knight of Cups. ఓకే. ద ఫైనల్ అవుట్కమ్ ఏంటి అంటే మీకు సక్సెస్ కావాలి. మీరు సక్సెస్కి కావాల్సినంత వర్క్ చేస్తారు. బట్ ఆ సక్సెస్ ఎలా వస్తుంది అంటే సమ్వాట్ కైండ్ ఆఫ్ కంట్రోలింగ్, సమ్ ఎడిక్షన్స్కి మీరు లోన్ అవుతారు. కొంచెం బ్యాడ్ హ్యాబిట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. బికాస్ యు ఆర్ ఆల్మోస్ట్ ఇన్ అ కన్ఫ్యూజన్ మోడ్. సో కన్ఫ్యూజన్ మోడ్ వల్ల మీకు ఏంటి అంటే ఒక కైండ్ ఆఫ్ స్టక్ మూమెంట్లోకి మీరు వెళ్ళిపోతారు. మీకు అర్థం కాదు ఏం చేయాలో. అండ్ అలాగే ఈ రిలేషన్షిప్ సక్సెస్ చేయడానికి ఒక డిఫరెంట్ వేలో మీరు ఆలోచించడానికి ట్రై చేస్తారు. బికాస్ క్వీన్ ఆఫ్ స్వార్డ్స్తో ప్రాక్టికల్గా మీరు ఆలోచిస్తారు కాబట్టి ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్లో ఈ సినారియోని ఎలా చేస్తే బాగుంటుంది, దీంట్లో రిలేషన్షిప్లో ఎలా గ్రోత్ తీసుకురావాలి అని చెప్పి మీరు ఆలోచిస్తారు. అండ్ అవుట్కమ్ కూడా మీరు డిఫరెంట్గా ఆలోచించడం వల్ల మీకు న్యూ ఆపర్చునిటీస్ వస్తాయి రిలేషన్షిప్లో. నైట్ ఆఫ్ కప్స్ ఇస్ అ న్యూ ఆపర్చునిటీ, న్యూ ఎమోషన్స్ అండ్ న్యూ ప్రపోజల్స్ మీ రిలేషన్షిప్లో రీగ్రోత్ అవుతాయి. దట్ ఫూల్ ఇస్ అ న్యూ బిగినింగ్. సో న్యూ బిగినింగ్ జరుగుతుంది ఖచ్చితంగా. సో అవుట్కమ్ ఈజ్ లైక్ మీకు కన్ఫ్యూజన్స్ ఉన్నా కూడా, మీరు ఎంత స్టక్ ఫీల్ అయినా కూడా, మీకు ఎలాంటి కంట్రోలింగ్ ఎనర్జీస్ మీ పక్కన ఉన్నా, లేకపోతే ఏదైనా అడిక్షన్స్ మీకు అయ్యే ఛాన్స్ ఉంటుంది అండ్ కంట్రోల్ చేస్తారు మిమ్మల్ని ఎవరైనా. సో అట్లాంటి కంట్రోల్ ఎనర్జీస్ మీకు ఉన్నా కూడా మీకు మీ పర్సన్ కావాలి, మీ రిలేషన్షిప్లో గ్రోత్ కావాలి. సో ఆ గ్రోత్ ఎలా వస్తుంది, ఏం చేస్తే వస్తుందని మీరు బాగా ఆలోచిస్తారు. ఆలోచించడం వల్ల కొంచెం స్టక్ మూమెంట్ సిచ్యువేషన్ వస్తుంది. బట్ స్టిల్ మీరు డిఫరెంట్ పర్స్పెక్టివ్లో ఈ సినారియోని చూడడం వల్ల మీకు న్యూ బిగినింగ్ వస్తుంది. బికాస్ న్యూ ఎమోషన్స్ గ్రో అవుతాయి, న్యూ స్టెప్స్ మీరు రిలేషన్షిప్లో తీసుకుంటారు, దానివల్ల న్యూ బిగినింగ్స్ వస్తాయి. సో అదనమాట. లవర్స్ అంటేనే మీకు న్యూ సక్సెస్ ఇన్ రిలేషన్షిప్. సో ఎలాగైనా మీకు సక్సెస్ ఉంటుంది pile 2 వాళ్ళకి. pile 2 రీడింగ్ ఇస్ లైక్ వెరీ బ్యూటిఫుల్ అండి.
లైక్ ఎవరైతే పైల్ 2 చూస్ చేసుకున్నారో వాళ్ళకి ఎండ్ ఆఫ్ ది డే రిలేషన్‌షిప్‌లో చాలా మంచి బాండింగ్ క్రియేట్ అవుతుంది. మీరంటే ఒకళ్ళంటే ఒకళ్ళకి ప్రేమ చాలా ఉంటుంది. అండర్‌స్టాండింగ్ ఎక్కువుంటుంది. అండ్ అట్రాక్షన్ లెవెల్స్ ఎక్కువుంటాయి. అండ్ ఆల్సో మీకు ఏంజెల్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. యూ ఆర్ లైక్ సోల్‌మేట్స్ అని చెప్పొచ్చు. ఏంజెల్ బ్లెస్సింగ్స్ మీకున్నాయి కాబట్టి మీరెంత స్ట్రగుల్స్ చూసినా కూడా మీకు సక్సెస్ ఉంటుంది. ఓకే. సో, ఇదనమాట పైల్ 2 వాళ్ళ రీడింగ్. సో, పైల్ 1, పైల్ 2 రీడింగ్ మీకు రెజొనేట్ అయితే తీసుకోండి. రెజొనేట్ అవ్వలేదు అనుకుంటే మాత్రం స్కిప్ చేసేసేయండి. బికాస్ అట్‌లీస్ట్ ఈ సినారియో, ఈ సిట్యుయేషన్ మీది అని మీకు అనిపిస్తే ఒక 30-40% మీకు రెజొనేట్ అయింది పైల్ 1లో ఆర్ పైల్ 2లో అనుకుంటే మాత్రం ఇది మీ రీడింగ్. లేదు అంటే మీ రీడింగ్ కాదు. ఓకే. సో, హ్యాపీగా మీరు స్కిప్ చేసేయొచ్చు వీడియో. సో, ఇదనమాట ఈరోజు వీడియో. అండ్ ఇంకా మీకేమైనా వీడియోస్ డిఫరెంట్‌గా కావాలి అనుకుంటే నాకు కామెంట్ బాక్స్‌లో చెప్పండి. అండ్ ఈ వీడియో గనుక మీకు నచ్చుంటే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ డౌన్ ఇన్ ద వీడియో. అండ్ మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అయిపోదాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. బాయ్. టేక్ కేర్ అండ్ నమస్తే.